కేసీఆర్ ను జైలుకు పంపడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ సమాధి అయిందన్నారు. ఆ పార్టీలో ఎవరూ మిగిలరని, హరీష్ రావు సైతం బీజేపీలోకి వెళ్తారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ను జైలుకు పంపడమే నా మరో లక్ష్యమన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లే వ్యక్తి అని, జైలుకు వెళ్లే వారిని మేం కాంగ్రెస్ లో చేర్చుకోమన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, త్వరలోనే మరికొంతమంది చేరతారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడో చెప్పిన, బీఆర్ఎస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజలు, సకల జనులు. ఒక కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ రాలేదు. కేసీఆర్ కుటుంబ పార్టీలాగా 10 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని దోసుకొని అప్పుల పాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా, నాయకులు కూడా, అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్